ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గౌరీ గారు కొంచెం టీ ఏమైనా ఇస్తారా? ఏంటి బాబాయ్ అలా చూస్తున్నావు? ఇందాక డాక్టర్ ఎందుకు వచ్చాడు అని అడిగావు కదా, ఈ అమ్మాయి కోసమే. ఇందాకేదో చిన్న గొడవలో ఈ పిల్లకి స్పృహ తప్పి పడిపోయింది. ఈ పిల్ల ఎవరో ఏంటో తెలియాలంటే స్పృహ వస్తే గానీ మనకు తెలియదు. నాకు తెలుసు సార్. మీకు తెలుసా? ఎవరు అంకుల్? మీ అమ్మాయి. మా అమ్మాయ్యా? అదే మీకు తెలిసిన అమ్మాయి. తను ఎవరనుకున్నారు? ఎవరు? జెండే సార్ ఈవేళ బాధ్యతలు అప్పగించాలి, ఈవెంట్ చేయాలన్నారే. అవును, అది వాళ్ళ కోసమే. అంటే మేం చేసిన ఫస్ట్ ఈవెంట్ కూడా వీళ్ళ కోసం చేసింది మేడం. ఓ, అంటే తను మేమెంతో గర్వంగా చెప్పుకునే మా ఆర్యవర్ధన్ సార్ అనురాధ మేడంల కూతురు. మేమెంతో గర్వంగా చెప్పుకునే మా ఆర్యవర్ధన్ సార్ అనురాధ మేడంల కూతురు ఆకాంక్షవర్ధన్. ఆకాంక్షనా? మేం ముద్దుగా అక్కి అని పిలుచుకుంటాం. అక్కినా? ఈ పేరు నేనెక్కడో విన్నట్టుందే. తనని చూస్తుంటే మాకు బాగా కావాల్సిన అమ్మాయిలా అనిపిస్తుంది. తను మీ రక్తం పంచుకు పుట్టిన మీ కూతురు మేడం. అసలు మీ జెండా గారికి బుర్రుందా? పిల్లలకి ప్రమాదం ఉందని తెలిసి సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్ళి పంపించారు. లక్కీగా ఆ టైంకి మాకు కంటపడింది కాబట్టి సరిపోయింది, లేకపోతే తనకెంత ప్రమాదం. అందులోనూ ఆడపిల్లని అలా నిర్లక్ష్యంగా ఎలా వదిలేస్తారు? కొంచెమైనా భయం బాధ్యత ఉండాలి కదా అంకుల్. అదే తన పేరెంట్స్ ఉండుంటే ఇలా వదిలేసి ఉండేవాళ్ళ? ఇలా ఎందుకు వదిలేస్తారండి? కంటికి రెప్పలా చూసుకునేవాళ్ళు. నిజమే సార్, పొరపాటైంది. సర్లేండి, ఆ జెండా గారికి ఫోన్ చేసి వచ్చి తీసుకెళ్ళమని చెప్పండి. చెప్పాను సార్, బయలుదేరి వస్తున్నారు. మీరెప్పుడు చెప్పారు? అది మీకెలా తెలిసి ఈ అమ్మాయి ఇక్కడ ఉందని? నేను ఇందాక. సర్లేండి, ఏదో ఒకటి చెప్పారు కదా. ఏమండి, అట్టి ఏదో పట్టండి, నేను వచ్చాక తలనొప్పి కూడా ఎక్కువైపోయింది. మీరు తాగుతారా? రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.